రాష్ట్రంలో వరి పంట కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది క్రమంగా బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంకేతాలివ్వడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు. భారత వాతావరణ శాఖ ప్రకారం 22న ఏర్పడే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి 24వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడుతుంది. అయితే ఇది తుఫాన్గా మారుతుందా లేదా అనే దానిపై ఐఎండీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇస్రోకు చెందిన వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈ నెల 25 తర్వాత బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడి దక్షిణ కోస్తాలో తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ముఖ్యంగా మన్యం ఏజెన్సీ గజగజ వణికిపోతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగులలో బుధవారం ఈ సీజన్లోనే అత్యల్పంగా 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ముంచంగిపుట్టు మండలం కిలగాడలో 5.8 డిగ్రీలుగా నమోదైంది. ఈ చలి ప్రభావం మరో 2-3 రోజులు కొనసాగి ఆ తర్వాత తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రాబోయే 2 రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.